ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగగలరు. ఈరోజు మన వీడియోలో ఈ సంవత్సరం ఏప్రిల్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతున్నాయి, వాటి డేట్స్ టైములు ఏంటో చెప్తాను. అలాగే మీ అందరికీ కూడా ఫిబ్రవరి నెలకి సంబంధించి హోమం టికెట్లు, మార్చ్ నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ, ఈ సేవలన్నీ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ఫస్ట్ పాయింట్, ఈ నెల జనవరి 19వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, ముందు గడప దర్శన టికెట్లు రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. తప్పకుండా మీరందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్స్లో పాల్గొని ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే స్వామివారిని ఈ సేవ తర్వాత ముందు గడప నుంచి మీరు చూడవచ్చు. ఇక సెకండ్ పాయింట్, ఈ నెల జనవరి 22వ తారీఖున ఉదయం 10 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం సేవా టికెట్లు విడుదల చేస్తారు. అలాగే అదే రోజు అనగా జనవరి 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల దర్శన టికెట్లు విడుదల చేస్తారు. 22వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే ఈ టికెట్లు ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వారికి మాత్రమే దర్శనం కలుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేసే టికెట్లు మీకు కేవలము దర్శనం మాత్రమే ఉంటుంది. ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసేది సేవలో పాల్గొని ఆ తర్వాత దర్శనం చేసుకుంటారు. ఇక మూడో పాయింట్, జనవరి 23వ తారీఖున ఉదయం 10 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తారు. ఇక జనవరి 23వ తారీఖున ఉదయం 11 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా 10,000 రూపాయల డొనేషను, సపరేట్గా 500 రూపాయలు టికెట్ పే చేసి మీరు బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక జనవరి 22 మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి వయోవృద్ధులు, వికలాంగులు ఈ దర్శనం కోటా అనేది మీరు బుక్ చేసుకోగలరు. ఇక మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు 300 రూపాయల టికెట్లు ఈ నెల జనవరి 24 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదల చేస్తారు. ఇక జనవరి 25 ఆదివారం కాబట్టి పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు మీకు ఎటువంటి టికెట్లు విడుదల చేయరు. తిరిగి జనవరి 26వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా ఫిబ్రవరి నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు విడుదల చేస్తారు. అర్థమైంది కదండి. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించిన దర్శన టికెట్లు, రూముల సమాచారము, అలాగే ఫిబ్రవరి నెలకి సంబంధించి హోమం టికెట్లు. ఇక మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి మార్చ్ నెలకి సంబంధించి నవనీత సేవ, పరకామణి సేవ, అలాగే జనరల్ శ్రీవారి సేవ, తిరుమల, తిరుపతి ఈ కోట అనేది జనవరి 26 కానీ 27 కానీ ఉదయం 10 కానీ 11 గంటలకు మీకు విడుదల చేస్తారు. కొన్ని సందర్భాల్లో అయితే మధ్యాహ్నం 3 గంటలకు కూడా విడుదల చేస్తారు. దీనికి సంబంధించి ప్రెస్ రిలీజ్ వచ్చినప్పుడు నేను పక్కాగా మీకు డేట్ చెప్తాను. ఈ ఒక్కటి మటుకు మిగతావన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద పెట్టడం జరిగింది. ఒక్కసారి మీరు అందరూ చూడండి, చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ డేట్లన్నీ కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. రిలీజ్ అయినప్పుడు మీరు అందరూ బుక్ చేసుకోవచ్చు. మీ అందరికీ అర్థమైంది కదా. అలాగేనండి, ప్రస్తుతము మనం ఇప్పుడు జనవరిలో ఉన్నాం కదా. మనకు చిరుతపుల్ల అనేది మనకు శ్రీవారి నడక మార్గంలో సంచరించినట్టు మీరందరూ ఈ పాటికే న్యూస్లో చూసి ఉంటారు. కాబట్టి రానున్న రోజుల్లో నడక మార్గం టైమింగ్స్ మీరు కాస్త తెలుసుకొని రావాలి. అలిపిరి నడక మార్గం వాళ్ళకైతే ఉదయం 4 గంటల 30 నిమిషాలు గట్ల ఆ సమయం నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల లోపల మాత్రమే 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు మీరు తల్లిదండ్రులతో వెళ్ళవచ్చు. శ్రీవారి నడక మార్గము ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. 2 నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపల పిల్లలు మధ్యాహ్నం 2 లోపలే మీరు తల్లిదండ్రులతో వెళ్ళగలరు. ఇప్పుడు ఈ చిరుతపులి దాడుల కారణంగా గుంపులుగా వెళ్ళవలసిందిగా టీటీడీ వారు అనౌన్స్ చేసి మనకు చెప్తున్నారు.
ఓకేనా? ఈ విషయాలన్నీ మీకు అర్థమైంది కదా. ప్రస్తుతానికి తిరుపతిలో వర్షం పడుతుంది, తిరుమలలో వర్షం పడుతుంది, బాగా చలిగా ఉంది. ఇంకా మనకు సంక్రాంతి పండుగ ఉంది, రథసప్తమి ఉంది. ఈ వర్షము ఈ చలి ఇలాగే ఉంటుంది. వచ్చేవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని తిరుమల తిరుపతి రండి. మీ దర్శనం సాఫీగా ప్రశాంతంగా కలగాలి అంటే మీరు చక్కగా స్వెటర్లు, రెయిన్ కోటు, అంబ్రెల్లా, కొన్ని టానిక్లు, పిల్లలు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ట్యాబ్లెట్లు ఇవన్నీ తెచ్చుకోండి కంఫర్టబుల్గా, టెన్షన్ లేకుండా. ప్రస్తుతానికి ఫుల్ వర్షం ఇవన్నీ ఇక్కడ తిరుమల తిరుపతిలో జరుగుతుంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మరి మీకు అందరికీ అర్థమైంది కదా. మీకేమైనా రానున్న రోజుల్లో మార్చి వరకు దర్శన టికెట్లు ఉండి లేకుండా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. మరి ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.